హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక కొత్త సేవింగ్స్ స్కీమ్ని మీ ముందు తీసుకురాబోతున్నాను. అదేంటో కాదు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ యూజ్ చేసేది మనకు అందరికీ తెలిసిందే, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. మరి ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏంటని అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం. సో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పర్ ఇయర్కి వచ్చేసి అప్ టు 1.5 ల్యాక్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఇది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కూడా. అంటే ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఏం చేసుకుంటారో సో దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని మీరు రిటర్న్ కూడా పే చేయక్కర్లేదు. ఎంతైతే అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుందో ఓవరాల్ అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతుంది. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటూ ఉంటారో, సో వాళ్ళ కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటో కాదు, నెలకి తక్కువ మొత్తంలో అమౌంట్ని సేవ్ చేస్తూ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ల్యాక్స్లో మనీని ఎర్న్ చేయడం ఎలా అనేది చూసేద్దాం. అండ్ ఆల్రెడీ నేను మీకు ఈ విషయం చెప్పాను కదా, ఎవరైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో ఇది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ అని. ఈ మీరు ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి కదా. పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 80C కింద మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో దాని ద్వారా ఏదైతే ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతుందో దాని మీద డిడక్షన్ అనేది ఉండదు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, చెప్పాను కదా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మనీని ఎలా ఎర్న్ చేయాలి బై రిటైర్మెంట్ ఏజ్. అండ్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ జనరల్గా మనం 15 ఇయర్స్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే వన్స్ మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే 15 ఇయర్స్ వరకు లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్పటిదాకా మీరు మనీని విత్డ్రా చేసుకోగలరు. బట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, 5 ఇయర్స్ వరకు కంప్లీట్ లాక్-ఇన్ పీరియడ్లో ఉంటుంది. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ సమ్ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ 7 ఇయర్స్కి వచ్చేసరికి ఇంకొంచెం మనీని విత్డ్రా చేసుకుంటూ రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనీని ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవడమే కాకుండా వాట్ ఎవర్ ద మనీ, ఆ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న మనీతో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. లైక్ మనకి ఎఫ్డీస్ మీద ఓవర్ డ్రాఫ్టింగ్ ఫెసిలిటీ అలా వస్తూ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డ్ మీద ఎలా అయితే లోన్స్ వస్తున్నాయి, లేక పీపీఎఫ్ అకౌంట్ మీద కూడా మీరు లోన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు మిగతా లోన్స్తో పోలిస్తే. అండ్ స్మాల్ ఇన్వెస్టర్స్ జనరల్గా మనం చూసినట్లయితే నెలకి 500 నుంచి 1000 అలా సేవ్ చేస్తూ వస్తారు. అయితే 1000తో సేవ్ చేస్తూ వచ్చి 26 lakhs ఎలా ఎర్న్ చేయాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. హ్యూజ్ ఇన్వెస్టర్స్ అయితే మంత్లీ అప్ టు 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేయగలరు. ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో మీరు జనరల్గా ఒకవేళ 500,000తో కనుక స్టార్ట్ చేసినట్లయితే గవర్నమెంట్ మనకి పీపీఎఫ్ అకౌంట్ కింద 7.1% ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో 7.1% ఇంట్రెస్ట్ రేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇయర్లో మీరు కనుక 1000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే పర్ మంత్ 1000 అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది, ఓవరాల్ 12,000. అలా 15 ఇయర్స్ కనుక మీరు కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తే ఆ మనీ వచ్చేసి ఎంత అవుతుందంటే ఓవరాల్ అప్ టు 15 ఇయర్స్కి 1.8 lakhs అవుతుంది. ఆ 1.8 lakhs కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్. ఇంట్రెస్ట్ వచ్చేసరికి మీరు ఎంత ఎర్న్ చేయగలరు అంటే
1.45 laక్స్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఎర్న్ చేయగలరు. అంటే 15 ఇయర్స్ కల్లా మీ అమౌంట్ వచ్చేసి 3.25 లాక్స్ కల్లా చేరుతుంది. ఒకవేళ 15 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఈ స్కీమ్ని కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే 5 ఇయర్స్ టైం స్పాన్ చొప్పున ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళచ్చు. అలా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తే ఇప్పుడు మీ దగ్గర 3.25 ల్యాక్స్ ఉంది. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ అదే 3.5 ల్యాక్స్ ఎంత అవుతుంది అంటే కంటిన్యూగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 5.32 ల్యాక్స్ అవుతుంది. అండ్ అగైన్ మీరు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, తర్వాత 8.4, 12.36 ల్యాక్స్, 18 ల్యాక్స్, 26.32 ల్యాక్స్, ఇలా అప్ టు 26.32 ల్యాక్స్కి చేరుతుంది. ఆ తర్వాత కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు మాకు ఇక్కడితో ఎనఫ్ చాలు అనుకున్నట్టుగా ఇచ్చేసేయచ్చు. సో 40th ఇయర్ అంటే బై ఆల్మోస్ట్ 40 to 50 ఇయర్స్ అంటే అందరం జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం కదా. అలాంటి వాళ్ళకి ఈ పీపీఎఫ్ అమౌంట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలా అని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ని కంప్లీట్గా వదిలేసి దీనిలోకి రావద్దు. సో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఎలాగో మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, సచ్ దట్ మీరు కొంచెం ట్యాక్స్ అనేది మీకు వచ్చేటువంటి శాలరీస్ కానీ, ఇన్కమ్ కానీ, ఇంకా ఎనీ అదర్ ఇన్కమ్ సోర్స్ బట్టి మీకు అమౌంట్ కనుక వస్తున్నట్లయితే ఆ ఇన్కమ్ని కనుక మీరు కొంచెం ట్యాక్స్ ఫ్రీ చేసుకోవాలనుకుంటే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి రికరింగ్ డిపాజిట్స్ కన్నా, ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది పర్ ఇయర్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద పీపీఎఫ్ వితౌట్ ఎనీ డౌట్. ఓకే, మీరు 5 ఇయర్స్ అవుతా కొంచెం ప్రీ మెచ్యూర్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఈవెన్ ఎవ్రీ ఇన్వెస్టర్. అంటే స్మాల్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, హ్యూజ్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఓకే, ఎనీవే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.